తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఆలయ ఉత్సవంలో ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ భక్తులను అక్కడి ప్రజలను ఆకర్షిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు విజ్ఞప్తి చేస్తూ ఈ బ్యానర్ను ఏర్పాటు చేశారు. శ్రీ స్వయంభూ చాముండేశ్వరి అమ్మన్ ఆలయం తిరుపత్తూరు జిల్లాలోని అంబూర్ పక్కన ఉన్న పెరియంగుప్పం గ్రామంలో ఉంది. ప్రస్తుతం అక్కడ మాసిప్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అయితే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న భక్తులకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక బ్యానర్ల ఏర్పాటు చేస్తుంటారు. ఇలా అన్ని బ్యానర్లలో వినూత్నంగా ఉన్న బ్యానర్కు ప్రైజ్ మనీ కూడా ఇస్తుంటారట. ఈ క్రమంలోనే తిరుపత్తూరు ఉత్తర జిల్లాలోని పెరియంగుప్పం కసతోపుకు చెందిన కసతోప్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళనాడుకు చెందిన స్వచ్ఛంద సేవకులు ఏర్పాటు చేసిన బ్యానర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ బ్యానర్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతోంది. అసలు ఆ బ్యానర్ ఎందుకంత వైరల్గా మారింది? ఇంతకు ఆ బ్యానర్లో ఏముందంటే, ప్రతి నగరం ప్రతి ఒక్కరూ మానవతా భావనతో ప్రజలను ప్రేమించాలి అని రాసి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మనుషులందరినీ సమానత్వ భావనతో చూసే గుణాన్ని ప్రసాదించాలని స్వయంభూ శ్రీ చాముండేశ్వరి అమ్మన్ను కోరుతూ భక్తులు ప్రార్థనలు చేయాలి అంటూ బ్యానర్లో రాశారు. అలా బ్యానర్ ఏర్పాటు చేసేందుకు కారణం కూడా ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను అమెరికా నుంచి వారి దేశాలకు పంపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది భారత పౌరులను అమెరికా ఎయిర్ ఫోర్స్ విమానాల్లో ఖైదీల్లా చేతులకు కాళ్లకు సంకెళ్లు వేసి తీసుకొచ్చి పంజాబ్లోని అమృత్సర్లో వదిలేస్తున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏదో యుద్ధ ఖైదీల్లా భారతీయ పౌరులకు సంకెళ్లు వేయడం ఏంటని అమెరికా ప్రభుత్వాన్ని, ప్రెసిడెంట్ ట్రంప్ను విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రధాని దీనిపై నోరు మెదపడం లేదు. ఇప్పటికే 3 సార్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ విమానం అమృత్సర్లో ల్యాండ్ అయి 300 మందికి పైగా భారతీయులను దింపేసి వెళ్ళింది. దీంతో అమెరికా అధ్యక్షుడికి మానవతా సమానత్వ భావన కలిగేలా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు ఆ బ్యానర్ ఏర్పాటు చేశారు.